నెల్లూరు మేయర్ శ్రవంతి రాజీనామా ఆమోదం తెలిపింది. కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ పేషీలో తన ప్రతినిధి ద్వారా రాజీనామా లేఖ అందించింది మేయర్ శ్రవంతి. ఆదివారం రాత్రి శ్రవంతి రాజీనామాను కలెక్టర్ ఆమోదించారు. గురువారం కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించే ఛాన్స్ కనిపిస్తుంది. ఇన్ఛార్జ్ మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ కు అవకాశం ఉంది. రూప్ కుమార్ యాదవ్ కు కార్పొరేటర్ల మద్దతు తెలిపినట్లుగా కూడా సమాచారం ఉంది. క్యాంపు రాజకీయాల్లో భాగంగా ప్రస్తుతం అయితే గోవాలో కార్పొరేటర్లు ఉన్నారు. ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతే కొత్త మేయర్ ఎన్నిక సిద్ధం చేసే అవకాశం కనిపిస్తుంది. అప్పటి వరకు ఇన్ఛార్జ్ మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగుతున్నారని సమాచారం కూడా ఉంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు మేయర్ శ్రవంతి రాజీనామా దగ్గర సమాచారం ఏంటి? అమూల్య, నెల్లూరు మేయర్ శ్రవంతి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను కూడా జిల్లా కలెక్టర్ పేషీలు అందించారు. నిన్న రాత్రి ఏదైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో కలెక్టర్ మేయర్ శ్రవంతి రాజీనామా ఆమోదించారు. ఎట్టకేలకు ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ పీఠం నుంచి శ్రవంతిని దించాలని ఒక వ్యూహాన్ని సిద్ధం చేశారో ఆ వ్యూహం ప్రకారం ఏదైతే ఉందో గతంలో 2024 ఎన్నికలకు ముందు ఏదైతే నెల్లూరు ప్రస్తుత ఎమ్మెల్యేగా రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనాడు వైసీపీలో ఉన్నారు. తర్వాత టీడీపీలో ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. టీడీపీలో చేరడంతో ఆయనతో పాటు కొంతమంది కార్పొరేటర్లు టీడీపీలో చేరడం జరిగింది. అప్పటికి వైసీపీ ప్రభుత్వం ఉంది. అయితే మేయర్ గా శ్రవంతి తాను కోటంరెడ్డి అనుచరులు అంటూ చెబుతూ నేను కోటంరెడ్డి వెనకే నడుస్తానని ప్రకటించడం జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా అటు ఇటు ఆమె రాజకీయ నేపథ్యం మార్చుకోవడంతో ఏదైతే ఉందో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 18 నెలల తర్వాత మేయర్ పీఠం నుంచి దించడానికి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 42 మంది కార్పొరేటర్లు మద్దతు తెలపడంతో మేయర్ పైన అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసు చర్చకు ఈ నెల 18వ తేదీన అవిశ్వాస తీర్మానం నోటీస్ పై ఓటింగ్ జరిగే అవకాశాలు ఉండేవి. అయితే నాటకీయ పరిణామాల మధ్య కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో ఉన్న వైసీపీ కార్పొరేటర్లు మళ్ళీ జగన్ సమక్షంలో వైసీపీలో చేరడంతో ఇది మరింత జటిలమైన పరిస్థితి వచ్చింది. ఏదైతే మేయర్ పీఠానికి కావాల్సిన మద్దతు లభించదేమో అనే అనుమానాల నేపథ్యంలో ఉన్న కార్పొరేటర్లని గోవా క్యాంపుకు తరలించారు. గోవా క్యాంపుకు తరలించిన తర్వాత ఏదైతే జరిగిందో వైసీపీలోకి వచ్చిన 5 మంది కార్పొరేటర్లు 2 కార్పొరేటర్లు మళ్ళీ టీడీపీకి వెళ్లారు. వైసీపీలో ఉన్న మరో 3 కార్పొరేటర్లు టీడీపీలో చేరడంతో మొత్తం ఈ వ్యవహారం అంతా చివరికి ఎట్టకేలకు ఈ శ్రవంతి మేయర్ రాజీనామా చేసే పరిస్థితి దారితీసింది. ఈ నెల 18వ తేదీన అవిశ్వాస తీర్మానం జరగాల్సి ఉంటుంది. ఆ అవిశ్వాస తీర్మానం కూడా జరిగే పరిస్థితి లేవు. ప్రస్తుతం ఏదైతే మేయర్ రాజీనామా చేశారో ఆ రాజీనామా ప్రకారం మరికొంతకాలం మళ్ళీ ఈసీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతవరకు ఏదైతే ఇన్ఛార్జ్ మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ ను కొనసాగిస్తారని ప్రచారం జరుగుతుంది. రూప్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు దగ్గర బంధువులు. అయితే ఇక్కడ రూప్ కుమార్ యాదవ్ పేరు ప్రకటించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆయన నియామకాన్ని కోటంరెడ్డి సోదరులు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది కూడా ప్రధానంగా రాజకీయాల్లో చర్చ జరిగింది. రూప్ కుమార్ వర్సెస్ కోటంరెడ్డిగా గతంలో రాజకీయాలు నడిచే వైసీపీలో ఉన్నప్పుడు తర్వాత కూటమిలో చేరిన తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి ఏదైతే ఉందో మేయర్ రాజీనామా ఆమోదించారు. ఈ నెల 18వ తేదీన జరగబోయే అవిశ్వాస తీర్మానం కూడా జరిగే అవకాశాలు లేవు. మళ్ళీ ఏదైతే మేయర్ రాజీనామా చేశారు కాబట్టి కొత్తగా ఎన్నికల కమిషన్ మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి. దానికి మరికొంత సమయం పడుతుంది. అంతలోపు ఏదైతే ప్రభుత్వం కొత్తగా ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నియమిస్తారని రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. అమూల్య, రైట్. మరి ఇప్పుడు చూస్తే ఇన్ఛార్జ్ మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ కు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కిరణ్, మరి ఇప్పుడు దీనికి ప్రధాన కారణాలు ఏంటంటారు? అమూల్య, రూప్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు దగ్గర బంధువులు. అదే విధంగా అనిల్ కుమార్ యాదవ్ కూడా టెక్నికల్ గా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్, టీడీపీ కార్పొరేటర్ కాదు. ఎందుకంటే వైసీపీ నుంచి టీడీపీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 45 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు మేయర్ పీఠాన్ని గెలవడానికి 37 మంది సభ్యులు ఉండాలి. ఓవరాల్ గా నెల్లూరు కార్పొరేషన్ లో మొత్తం 54 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఒకరు మరణించారు. అయితే 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి దాదాపు 20 మంది కార్పొరేటర్ పైన టీడీపీలో చేరారు. ఈ టీడీపీలో చేరడంతో మొత్తం ఏదైతే 0 కార్పొరేటర్లు ఉన్న టీడీపీకి ఇప్పుడు సాంకేతికంగా కొత్తగా మేయర్ ఎన్నుకుంటున్నా ఆ మేయర్ కూడా టెక్నికల్ గా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్ గా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ ఒక కార్పొరేటర్ కూడా గెలవకపోవడం,
నెల్లూరు కార్పొరేషన్ ఎస్టీకి రిజర్వ్ కావడం, మరో ఎస్టీకి అవకాశం ఇవ్వాలన్నా అది మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచే అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కార్పొరేటర్కి. ఎందుకంటే ఇక్కడ టీడీపీ కూటమి ఒక కార్పొరేటర్ గెలవకపోవడంతో ఏదైతే ప్రస్తుతం ఉన్న స్రవంతి మేయర్గా ఉన్న స్రవంతి పైన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకముందే రాజీనామా, ఈ అన్ని వ్యవహారాలు జరిగిన తర్వాత ఏదైతే ఉందో ప్రభుత్వానికి కేవలం 8 నెలల సమయం ఉంది. ఏదైతే మేయర్ పదవీ కాలం 8 నెలల కాలం ఉంది. ఈ 8 నెలల కాలంలో మళ్ళీ ఈసీ ఎన్నికల కమిషన్ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ మేయర్ ఎంపిక చేయడానికి మరికొంత కాలం సమయం పడుతుంది. ఇది సాగతీత కార్యక్రమం అనుకోవచ్చు. ఆ పరిస్థితుల్లో ఆ నేపథ్యంలో ఏదైతే రూప్ కుమార్ యాదవ్ ను ప్రస్తుతం నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మేయర్ గా నియమిస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రదర్స్ ఎంత మాత్రం సహకరిస్తారనేది కూడా ఒక ప్రశ్నార్థకం ఉంది. మరోపక్క మేయర్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మేయర్ పేరులో చలామణి ఉన్న ఏదైతే రూప్ కుమార్ యాదవ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇటు మంత్రి నారాయణ ఏదైతే పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఆయన ఏమాత్రం యాక్సెప్ట్ చేస్తారనేది కూడా మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి ఏదైతే ఉందో రూప్ కుమార్ యాదవ్ పేరు ఇన్ఛార్జ్ గా ప్రచారం జరుగుతుంది. అయితే లేదు, ఒకవేళ ఏదైతే మరొకరిని నియమించాలనుకున్నప్పుడు మరో మహిళను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరో ఎస్టీ కార్పొరేటర్ కూడా వైఎస్ఆర్సీకి సంబంధించిన కార్పొరేటర్ ఉండడం ఇక్కడ చేరిన టీడీపీ కూటమిలో చేరిన 44 మంది కార్పొరేటర్లు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారు, సాంకేతికంగా వైసీపీకి చెందిన వారు. అయితే వీరు టీడీపీకి తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీ కార్పొరేటర్ గా చలామవుతున్నారు. ప్రస్తుతానికి ఏదైతే ఉందో ఇన్ఛార్జ్ మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ పేరు పరిశీలనలో ఉంది, ప్రచారం జరుగుతుంది. ఇదే ఫైనల్ అవుతుందా లేదా అనేది మనం మరికొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుందామనే. ప్రస్తుతానికైతే స్రవంతి రాజీనామా యాక్సెప్ట్ చేశారు. అవిశ్వాస తీర్మానం కూడా ప్రస్తుతం జరిగే పరిస్థితులు లేవు. ప్రస్తుతానికి ఏదైతే క్యాంపులో ఉన్న గోవాలో ప్రస్తుతం క్యాంపులో కొంతమంది కార్పొరేటర్ ఉన్నారు, వారు పులిచేరులు ఉన్నారు. వారు తిరిగి మళ్ళీ రావడానికి సమయం పడుతుంది. ఏదైతే ఉన్న కార్పొరేటర్లో కూడా ఎక్కువ శాతం మంది కార్పొరేటర్లు రూప్ కుమార్ యాదవ్ కు మద్దతు ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. వీటిని అన్నిటినీ బేస్ చేసుకుని రూప్ కుమార్ యాదవ్ ను ఇన్ఛార్జ్ మేయర్ గా నియమిస్తారా లేక మరొకరి పేరు ప్రతిపాదిస్తారా అనేది కూడా మనం కొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. చూసుకుంటే నెల్లూరు మేయర్ శ్రవంతి రాజీనామా ఆమోదం తెలిపింది. కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ పేషీలో తన ప్రతినిధి ద్వారా రాజీనామా లేఖ అందించింది మేయర్ శ్రవంతి. ప్రస్తుతం అయితే ఆదివారం రాత్రి శ్రవంతి రాజీనామాను కలెక్టర్ ఆమోదించారు. గురువారం కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఇన్ఛార్జ్ మేయర్ గా ప్రస్తుతం అయితే రూప్ కుమార్ యాదవ్ కు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రూప్ కుమార్ యాదవ్ కు కార్పొరేటర్ల మద్దతు కూడా తెలిపినట్లు సమాచారం ఉంది. క్యాంపు రాజకీయాల్లో భాగంగా ప్రస్తుతం అయితే గోవాలో కార్పొరేటర్లు ఉన్నారు. ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతే కొత్త మేయర్ ఎన్నికకు సిద్ధం అవుతుంది అని, అప్పటి వరకు ఇన్ఛార్జ్ మేయర్ గా రూప్ కుమార్ యాదవే కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది.